ఆల్రెడీ పర్మిషన్ అడిగేసా. నెక్స్ట్ వచ్చే ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోమన్నాడు. నువ్వు మరీ చెప్పాలా? వస్తానరా, సరేనా? ఓకే, ఆర్డర్ వచ్చింది, బాయ్. ఇతను ఎప్పుడు వస్తాడో ఏంటో. సార్, ఆర్డర్ సార్. ఓ 5 minutes బ్రో, మా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓకే సార్. ఈ సాంగ్ విన్నప్పుడల్లా మా బావగారు గుర్తొస్తాట. సార్, కామెడీ బ్రేకప్ ఆడది, మామూలు కథ కాదు. ఈ మేడం ఏం చేస్తుందో. ఒసేయ్, నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, నేను తర్వాత కాల్ చేస్తా. కృష్ణ పరిస్థితి కాదే, క్లిష్ట పరిస్థితి అంటే టఫ్ సిచ్యువేషన్. ప్లీజే, నేను మళ్ళీ చేస్తా, ఓకేనా? సరే సరే, నాకు వేరే కాల్ వస్తుంది. బాయ్ బాయ్. ఎక్కడున్నావు? నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. మీ నాన్న చెప్పిన చోటే ఉన్నా. అవునా? ఏం చేస్తున్నావు? హా, మీ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? నువ్వెక్కడ లేట్గా వెళ్తావో అని టెన్షన్ పడ్డా, అందుకోసమే ఇందాక కాల్ చేశా. కానీ నీ కాల్ బిజీ వచ్చింది. సరే, మరొక పావుగంటలో నాన్న వచ్చేస్తారులే. ఏంటి, పావుగంట? అంత టైం ఎందుకే? హలో, మా నాన్న చెప్పిన టైంకే వస్తున్నారు. నువ్వే పని లేక ముందే వచ్చేసావు. చా, అవునా? మరి అంతేగా. అంతేలే, ఇది నీ టైం, అప్నా టైం ఆయేగా. ఉమ్, సర్లే కానీ అంతా బానే ప్రిపేర్ అయ్యావు కదా? ఏమ్మా, టెన్షన్గా ఉందా? అబ్బే, అదేం లేదులే. అవునా, సరేలే. ఏ, నీకు టెన్షన్గా ఉందా? అబ్బే, అదేం లేదే. అని నీలా మాత్రం నేను అబద్ధం చెప్పను. నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. అవునా? నిజానికి నాకు టెన్షన్గానే ఉందిరా. బానే ప్రిపేర్ అయ్యావు కదా? హా, అదేదో 10th పబ్లిక్ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అయ్యి ఉంటే కనీసం ఫస్ట్ క్లాస్ అయినా వచ్చేవాడినేమో. అబ్బో, అంతలా ప్రిపేర్ అయ్యావా? మరి సరే, నాన్నతో జాగ్రత్తగా మాట్లాడు. సరే. నీకు తెలుసు కదా, నాన్నకి కలవటం అస్సలకి ఇష్టం లేదు. కేవలం నా కోసమే కలుస్తున్నారు. సో రిజెక్ట్ చేయడానికి ఏ ఒక్క రీజన్ దొరకకూడదు, సరేనా? సరే మేడం. ఏంట్రా, నా మాటలు నీకు వెటకారంగా అనిపిస్తున్నాయా? మరి కాకపోతే మీ నాన్న వచ్చే వరకు నీతో టైం పాస్ చేద్దామని నీకు కాల్ చేస్తే నువ్వేమో నాకున్న టెన్షన్ ఇంకాస్త ఇంక్రీజ్ చేస్తున్నావు. ఓ, సరే సరే, సారీ. ఇంకా టాపిక్ వదిలేసే. చెప్పు, ఇంకేంటి? అంటే అది ఏది? అదే ఒకసారి. రేయ్ మొయ్. నాన్న ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటారు. ఏయ్, మూతి. చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. దా కూర్చో. లేదురా, నేను ఏదో ఆలోచనలో వెళ్తున్నా. అవునవును, మనకు ఆలోచనలు ఎక్కువ, ఆదాయం తక్కువ. అలా ఏం లేదులే. ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నావు. ఆ మాట అంత బాధ చెప్తావేంట్రా? ఏమైంది? అంటే పెద్దమ్మాయికి లవ్ మ్యారేజ్ చేసి తప్పు చేసామేమో అనిపిస్తుందిరా. అదే తెలిసిందిరా, మనం ఎక్కడ కనిపిస్తే చెప్పాడు. తాగొచ్చి అమ్మాయిని. అవునరా, అప్పుడు అమ్మాయి ప్రేమించిందని పెళ్లి చేసాం, క్యాస్ట్ కూడా చూడకుండా. ఇప్పుడు తన బాధ చూసి మేము ఏడుస్తున్నాం. రేయ్, పెళ్లి చేసాము చూడాల్సింది క్యాస్ట్ కాదురా, క్యారెక్టర్. క్యారెక్టర్ లేనోడికి ఏ క్యాస్ట్ అయితే ఏంటి? అమ్మాయిలు అయితే బాగుంటే అతనే మారుతాడు. అంతకుమించి మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? ఆ ఒక్క ఆశతోనే బతికేస్తున్నాం రా. సరే, సత్య ఎలాగ ఉంది ఇప్పుడు? మ్యాచెస్ ఏమైనా చూస్తున్నారా? ప్రజెంట్ అయితే జాబ్ చేస్తుంది. మ్యాచెస్ అయితే చూస్తున్నా, చూడాలి మరి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారా మరి. ఆ టైం వస్తే ఎవరు ఆపలేరు.
మ్మ్. రేయ్, కూతురి మీద ప్రేమతో ఉన్నదంతా ఊడ్చిపెట్టేశావు. ఈ రోజుల్లో కూతుర్ని బాగా చూసుకునే భర్త దొరికితే చాలు. చివరి దశలో మనల్ని కూడా బాగా చూసుకునే అల్లుడు కావాలనుకుంటే మాత్రం ఎక్కడా దొరకడు. అందుకని నీకంటూ కొంచెం ఉంచుకో. అనుభవంతో చెప్తున్నా. సరేలేరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. సరేరా, వెళ్ళొస్తాను. సరేరా, కాల్ చేయి. సరేరా. నాన్న ఐస్ క్రీమ్ కొనవా ప్లీజ్ వద్దమ్మా, ప్లీజ్ నాన్న ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదమ్మా, తగ్గాక కొనిస్తాను. హే నానొచ్చారు దా, 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 దా. అది నా బంగారం. మీ నాన్న ఎంత ఇచ్చాడో తెలుసా? ఏం తెచ్చారు హాయ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. మరి మా అమ్మకి మాట ఇచ్చా కదా, ఒంట్లో తగ్గాక ఇస్తానని. థ్యాంక్ యూ నాన్న నాన్న నాకు టెడ్డీ బేర్ కొనవా ప్లీజ్ అదేంట్రా, ఇంట్లో చాలా రెడ్డి బేర్స్ ఉన్నాయి కదా. అయినా సరే నాకు టెడ్డీ బేర్ నచ్చింది నాన్న కొను నాన్న ఇప్పుడు వద్దురా తల్లి, తర్వాత కొనిస్తాను. దీనికన్నా పెద్దది కొనిస్తాను, సరేనా? పో నాన్న నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మో, నా బంగారం అలిగినట్టుందే. అలిగాను అవునా? సరే, ఒకటి చెప్పు, నాన్న అంటే నీకు ఎంత ఇష్టం? నేను చెప్పను అరే చెప్పు బంగారం. చాలా ఇష్టం అయితే మరి నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టం? చాలా అంటే చాలా చాలా ఇష్టం మరి నాన్నకి తెలియదా ఎప్పుడు ఏది ఇవ్వాలో? చెట్టు తల్లి, నాన్న ఎంత ఇచ్చాడో చూడు. టెడ్డీ బేర్ వావ్ నాన్న ఇంత పెద్ద టెడ్డీ బేర్ థాంక్యూ నాన్న లవ్ యు లవ్ యూ టూరా. వెళ్ళి ఆడుకో. సరే నాన్న థాంక్యూ టెడ్డీ బేర్ ఏరా, తను అడిగినప్పుడే కొనుక్కోవచ్చు కదరా. తను అడిగిన టెడ్డీ చాలా చిన్నదిరా, తన చేతుల్లో ఎక్కువ రోజులు ఉండదు. అందుకే జీతం అందగానే పెద్ద టెడ్డీ పెరుగున్నా. తన కళ్ళల్లో ఆనందం చూడరా. టెడ్డీ బేర్ నీకు నా టెడ్డీ బేర్స్ ని పరిచయం చేస్తా చూపిస్తాదా హే తన అడగ్గానే ఇచ్చినా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది కాదురా. సరిపోయావురా. తను అడిగిన వెంటనే ఇవ్వకపోయినా ది బెస్ట్ ఇవ్వాలనుకుంటావు. నాన్న నాకు అది కొనరా అడిగావు కదా, కొంటాలే, కానీ ఇప్పుడు కాదు. ప్లీజ్ నాన్న బంగారం, దానికన్నా బెస్ట్ ఇస్తా, సరేనా? సరే మరి, నాన్నకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ నా బంగారం. దేవుడా, అంతా మంచిగా జరగదు చూడు స్వామి. మా నాన్నకి ఈ జనరేషన్ లవ్ మీద ఎందుకో నమ్మకం లేదురా. కానీ ఆయన ఒపీనియన్ రాంగ్ అని ఆయన తెలుసుకోవాలి. ఏమంటావు? ఇది కాల్ చేస్తుందేంటి? రే నిన్నే. చెప్పు. ఏంటి చెప్పేది? నేనేమన్నానో విన్నావా? విన్నాను, తెలుసుకుంటారులే. మ్మ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. మా నాన్న ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు. స్టార్ట్ చేసింది ఏంటి? మనం ఒకరికి హాని తలపెట్టుకున్నా ఉంటే మనకంతా మంచి జరుగుతుందని. ఓహో, ఓకే, నైస్. థ్యాంక్ యూ సార్. ఈడ ఆర్డర్ ఎప్పుడు ఇస్తాడో నేను ఎప్పుడు వెళ్తానో టైం చూస్తే అయిపోతుంది. ఏటో బండ్లో పెట్రోల్ కూడా ఉంది. సార్ 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 ఒక్క రే మళ్ళీ చేస్తారా? సార్ 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 స్లోగా సార్ ఇలా కూర్చోండి సార్.
మెల్లగా. ఒక్క నిమిషం. అదేంటి సార్ అలా పడిపోయారు? కొంచెం ఒలిసినట్టు అయిందమ్మా. సరే సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. పర్లేదమ్మా, పర్లేదు, నేను వెళ్తాలే. పర్లేదు సార్, ఇక్కడే పక్కనే ఉంది షాపు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా. ఇదిగో తీసుకోండి సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈ టీ అండి సార్. ఒక్కసారి బండికి ఏమైంది సార్ అలా ఆగిపోయింది? ఏమో బాబు తెలీదు, సడన్గా అయిపోయింది. దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నా, ఈ లోపే ఒళ్ళిసిరి పడిపోయానమ్మా. థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చి కాపాడావు. అయ్యో భలేవారే, ఇందులో ఏముంది సార్, నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అయ్యేవారు. సరే ఉండండి, బండికి ఏమైందో చూసొస్తాను. సార్ బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. పెట్రోల్ ఉంది, ఏదో రిపేర్ చాయిపోయి ఉంటుందిలే, నేను చూసుకుంటాను బాబు. పర్లేదు పర్లేదు, కాసేపు ఆగి నేను స్టార్ట్ అవుతాలే, నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు. ఒక పని చేద్దాం సార్, మా ఫ్రెండ్ మెకానిక్ ఒకడు ఉన్నాడు, వాడిని పిలిస్తే ఇక్కడికి వచ్చి రిపేర్ చేస్తాడు. ఒక 10-20 ఇస్తే సరిపోతుంది, కాల్ చేయమంటే చేస్తా. సరేనమ్మా, దాన్నే ఉంది, పిలిపించు. సరే సార్, నేను కాల్ చేస్తా. సరే, నేను కూడా ఫోన్ చేయాలి. నిన్న నైట్ నేను చపాతీ తిన్నా. ఆహా. నువ్వు వెయిట్ చెయ్యు, నాన్న కాల్ చేస్తున్నారు. సార్ ఆర్డర్. 5 minutes బ్రో, 5 minutes. ఈడు ఫ్రీ వైఫై వాడుకుని వెళ్ళిపోయేలా ఉన్నాడు. సరే నాన్న, నేను చెప్తాను. బాయ్. సరే నువ్వు త్వరగా రా. ఇప్పుడు ఓకేనా సార్? ఏమైంది బాబు? వస్తున్నారు సార్, 10 నిమిషాలు. అవునా, ఎందుకని నీ పేరేంటి? నా పేరు రామ్. ఓ మంచి పేరే. చాలా ఇబ్బంది పెట్టేస్తానమ్మా. అయ్యో అదేం లేదు సార్, వాడిని కలుద్దామని వెళ్తున్నాను, వాడే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. అవునా, ఒక్క నిమిషం సార్. సరే వెళ్ళమ్మా. హలో సార్, చెప్పండి సార్. ఆ ప్రాజెక్ట్ 80% కంప్లీట్ అయిపోయింది సార్. రెస్ట్ ఆఫ్ 20% ప్రభాకర్ వాళ్ళ టీం చేస్తున్నారు. ఇంకో 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్ వాళ్ళకి. నేను ఇంకో 2 డేస్లో రిటర్న్ అయిపోతాను సార్. థ్యాంక్ యూ సార్, ఉంటాను, బాయ్. ఆఫీస్ కాల్ సార్. ఓ ఏం చేస్తుంటావమ్మా? నేను చెన్నైలో VFX ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను సార్. విఎఫ్ఎక్స్ అంటే గ్రాఫిక్సే కదా? అలాంటిదే సార్. ఓహో, ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా పూర్తవట్లే కదా? నిజమే సార్. సర్లేమ్మా. అదిగోండి మా ఫ్రెండ్ వచ్చేసాడు. అతని మెకానిక్ ఏంటయ్యా? ఒక్క నిమిషం. ఏరా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావు? నాకే ఈ రోడ్లు బాగోలేనంత వరకు నేను బాగానే ఉంటా, కానీ చైనా ఎలా ఉంది? అది చైనా కాదురా, చెన్నై. సర్లేరా, అర్థమైంది కదా, చెప్పు. నువ్వు రానంత వరకు బాగానే ఉంటుంది. ఏడ్చావులే. ఏనెవరో? ఆ బండి కోనరు. ఏంటది బండే? ఎందుకు ఆగిపోయింది? రేయ్, ఏమో బాబు తెలీదు, నడుపుతుంటే మధ్యలో అయిపోయింది. వయసు అయిపోయింది కదా, ఆయాసం వచ్చి ఆగుంటుందిలేండి. ఏహే, జోకు. ఇంకోసారి ట్రై చేయకు. వాడి మాటలేం పట్టించుకోకండి సార్, మనిషి మంచోడే. బై ద వే వాడి పేరు ఆకు. సార్ సరిగా పలకండి. అంటే వాడి పేరు ఆనంద్ కుమార్ సార్. చిన్నప్పటి నుంచి ఆకు అని పిలిచి అలవాటు అయిపోయింది. నేనేం పిలవలే బాబు. రేయ్, ఆ బండి పని చూడరా. నా పని అయితే కదా. వీళ్ళకి ఆశ్రగంధులు ఏమనుకుంటా, జోకు వేసినా నవ్వట్లేదు. సో వాడు అలా బుక్ అయిపోయాడు, నేను ఇలా జంప్ అయిపోయా. అయ్యో పాపం. పాపమేంటే, వాడికి అలానే జరగాలి. ఇంకోసారి ఏం జరిగిందంటే సార్
వచ్చి అరగంట అయింది ఇంకా ఏం ఆర్డర్ అవ్వలేదు. ఏదో ఒకటి ఆర్డర్ చేయండి సార్, లేదంటే మా బాస్ నన్ను తిడతారు. అరే ఏదో ఒకటి ఆర్డర్ చేయొచ్చు కదరా. ఏంది చేసేది? పర్సులో పైసా లేదు. పర్లేదు సార్, మా దగ్గర క్యూఆర్ స్కానర్ ఉంది. ఉంటే మాత్రం నా అకౌంట్లో ₹1 కూడా లేదు ఉన్నా చల్లవలేండి సార్. కదా, అందుకే 10 నిమిషాలు ఆగి రమ్మన్నా. సరే సార్. దీని అమ్మ జీవితం దగ్గర కన్నా దారుణం అయిపోయింది నా బతుకు. రే నువ్వు ఆర్డర్ చేసుకో, నేను ఫోన్ పే చేస్తాను. ఏహే, నాకేం తాగాలని లేదు. అవును కదా సార్. అదేంటి అప్పుడే వచ్చేసావు? నిన్ను 10 నిమిషాలు ఆగి రమ్మన్నాను, 10 సెకండ్లు కాదు. బయట ఉన్న ఎర్రుప్పు అప్పాజీ బైక్ మీదేనా? అవును నాదే. అయితే ఏంటి పైనుంచి కిందకి స్కాన్ చేస్తున్నావు? ఆ బైక్ నాదంటే నాది కాదు, నా ఫ్రెండ్ది. ఓకే సార్. నవ్వు స్టార్ట్ అయినప్పుడు మా అమ్మతో గంటలో వస్తానని చెప్పా. ఇప్పుడు గనక మళ్ళీ కాల్ చేస్తే లంచ్ చేసి వస్తా అని చెప్పాలి. అయినా మీ బాబు ఉద్దేశం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇన్ని డ్యామేజ్లు ఉన్న బండి ఇన్నాళ్ళు ఎలా బతికిందిరా బాబు. ఏం బాబు, బండి ఎందుకు ఆగిందో తెలిసిందా? ఇది బండి అని తెలిసిందే ఇప్పుడు. ఏదో అంటున్నావు బాబు. అదే చూస్తున్నానండి. సరే త్వరగా కానీ. ఇంకేంటి బాబు, నీ శాలరీ ఎంత? పల్లెటోళ్ళే, మనం ఒకరి కింద పని చేయం, మన కింద ఇద్దరు పని చేస్తారు. అన్ని పోను మనకి 30,000 వరకు మిగులుతుంది ముంతకే. ముంతేంటి? అదేనండి, నెలకి 30,000 అని చెప్తున్నాను. ఓ మంత, అది ముంత కాదయ్యా, మంతు అంటే నెల. అదేలేండి, ఆ మధ్య ప్రభుత్వం మారింది కదా, పలకటం కూడా మార్చేసి ఉంటారు. అదేంటి, ఏం మాట్లాడదాం అయ్యా? సార్ వాడు మాటలేం పట్టించుకోకండి సార్, వాడు కొంచెం చమత్కారం ఎక్కువ. ఓహో, రేయ్ మూసుకుని పని చూడరా. పని చూడరు, చేస్తారు. ఈడు మారడం. ఇప్పుడు చెప్పు బాబు, శాలరీ ఎంత? 50,000 సార్. ఓహో వెరీ గుడ్. అంతేనా? నాకన్నా 10 తక్కువే. ఇంతకు మీరేం చేస్తారో? నేనా స్కూల్లో టీచర్గా పనిచేస్తానమ్మా. అబ్బో, టీచరా? పెద్ద పోస్టే. ఇంతకీ ఏమాత్రం ఇస్తారో? 20, అదే 20,000 వస్తాయి. 20,000 సంపాదించుకుంటా ఇంకా ఈ డొక్కుపెండుపై తిరుగుతారేంటండి మార్చేయకుండా? మార్చేయడానికి అది వస్తువు కాదయ్యా, నా జ్ఞాపకం. అయినా కొన్ని వస్తువులు కళ్ళ ముందు లేకపోతే కొన్ని జ్ఞాపకాలు కనుమరుగైపోతాయి. నేను పుట్టక ముందు మా పేరెంట్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసేవారట. నేను పుట్టినరోజే నాన్నకి టీచర్ జాబ్ వచ్చిందని అమ్మ చెప్తూ ఉండేది. నా ఫస్ట్ బర్త్డేకి మా నాన్న ఫస్ట్ టైం అప్పు చేయకుండా చేతక్ స్కూటర్ కొన్నారట. ఆ రోజు నన్ను స్కూటర్ పై ఎక్కించుకొని ఊరు మొత్తం తిప్పారట. అవునా? ఇప్పటికీ ఆయన అదే స్కూటర్ వాడుతున్నారు తెలుసా. నేను వచ్చాకే ఇంట్లో గుడ్ వైబ్ స్టార్ట్ అయిందని నాన్న సెంటిమెంట్. తను వస్తూ వస్తూ మా ఇంటికి కళ తెచ్చింది. ఇక రాదు అనుకున్న జాబ్ వచ్చింది. తన పుట్టుక మా బతుకు తీరునే మార్చేసింది. ఆ మార్పులో మొదటిదే ఈ స్కూటర్. మీ దృష్టిలో అదొక స్కూటరే కావచ్చు, కానీ నాకు మాత్రం కింది స్థాయిలో నేను ఎక్కిన మొదటి మెట్టు నుండి ఈ స్థాయి వరకు నేను చేసిన ప్రయాణం. ఆ ప్రయాణంలో కొన్ని వందల జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే ఎన్ని రిపేర్లు వచ్చినా దీన్ని రీప్లేస్ చేయలేదు. రేయ్ ఆయన మాటలలో వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది కదరా. అంటే అందులో సగం నిజమేరా. మిగతా సగం రేయ్, ఆఫీస్లో 16-18 నుంచి మర్చిపోయానరా. ఆఫీసా? అదేరా షాప్లో. నీ ఏదో పెంట పెట్టకుండా ఉండవు కదరా. అంటే అది సరే మీ షాప్లో ఇద్దరు పని చేస్తారు, ఏమన్నా తెమ్మను. అంటే అందులో ఒకడు నిన్ననే మానేశాడరా. ఎందుకురా? జీతం సరిగా ఇవ్వట్లేదని. నీ తూ. సరే ఇంకొకటి ఉన్నాడు అంతేమ్మను. అరు వాడు ఎవరు బేబీ మూవీకి వెళ్తే వీడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఆడిలవర్ బేబీ మూవీకి వెళ్తే వీడు బయట వెయిట్ చేయడం ఎందుకురా? వెళ్ళింది ఇంకోటితో కాబట్టి ఇవన్నీ మనకిందరు కానీ వెళ్ళి తెచ్చారు త్వరగా. ఏంట్రా వెళ్ళొచ్చారా? కీస్ తగలడు. సార్ 5 minutes సార్, చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను. సరే బాబు. రేయ్ త్వరగా వచ్చాయి. అమ్మో, ఈయన మళ్ళీ ఏదో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నా అనుకుంటా. అవునండి గురువుగారు, గతసారి ఎండలేంటండి ఎలా కాసాయి? చాలా గట్టి కాసాయి కదండి. అవునయ్యా, ఆ ఎండ దాటికి బయటకు రావడం వేసింది. మరి మా పక్కిట్లో రాంబాబు అని ఒక పెద్ద ఆయన పనికి వెళ్తుండే కింద పడి చనిపోయాడంట. మీ ఏజే. అంతెందుకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు వడదెబ్బ తగిలి చనిపోయాడంట. మీ ఏజే. అంటే ఏంటో ఉద్దేశం?
నా ఏజ్ వాళ్ళందరూ పోయారని నేను పోలేదని ఫీల్ అవుతున్నావా? చచ్చా అలా కాదండి, అలా జరిగిందని చెప్తున్నాను అంతే. సరే సరే పని చూడు. మీ ఫ్రెండ్ చెప్పింది కరెక్టే. ఏ విషయం ఎలా చెప్పాలో తెలియదు నీకు. నేనేమన్నానని ముసలోడు ఎలా అయిపోతున్నాడు. ఈడొస్తే పని అయిపోయినట్టారు బాబు. అవును, అతనికి ఎప్పటి నుంచి పరిచయం? వాడా స్కూల్ నుండి పరిచయం అండి బాబు. ఓ, అబ్బాయి తిరిగి చూస్తుంటే మంచోళ్ళే ఉన్నాడే. ఉత్త మంచోడు కాదండి, చాలా మంచోడు. పేరుకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా నన్ను ఎవరు పట్టించుకోరు. వాడు మాత్రం ఇక్కడికి వస్తే నన్ను కలవకుండా తిరిగి వెళ్ళాడండి. నిన్నెందుకు పట్టించుకోరు? అంటే వాళ్ళంతా బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళిపోయారులేండి. నేను వాళ్ళలా కాదు కదండి. అందుకే నేను మెసేజ్ చేసినా రిప్లై ఎవరు, ఎదురు పడితే చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. నాది చిన్న పని కదండి, అందుకే చిన్న చూపు. కానీ గురువుగారు నిజం చెప్పాలంటే వాళ్ళకన్నా మంచి పొజిషన్లో వీడున్నాడు. కానీ వీడెప్పుడు నన్ను వాళ్ళ చూడలేదండి. అయినా సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ క్యారెక్టర్ రాదు కదండి. అది పుట్టుకతోనే రావాలి. ఏంట్రా నువ్వు సైలెంట్ అయిపోయావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. కాదు, ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే ఏం చేస్తావే? అదేంట్రా నువ్వు అలా అనేసావు? ఏదైనా మాట్లాడు అంటే ఇదా నువ్వు మాట్లాడేది? అలా కాదే, ఫర్ సపోజ్ ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఏం చేస్తావే? హే, అలా జరగదులే. నేను అందుకే అన్నా ఒకవేళ అని. అలా జరిగితే ఏం చేస్తావు చెప్పు? అక్కడ అయిపోయి లోపల రా బాబు. వస్తున్నా సార్. నిన్నటి వరకు మా నాన్న ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడిందే లేదు. నువ్వు చెప్పావని మాట్లాడేసా. ఇప్పుడు నువ్వు ఇలా అంటుంటే టెన్షన్గా ఉందిరా. అలా జరగదులే, ఏదో క్యాజువల్గా అడిగాను అంతే. ఒకవేళ మన ప్రయత్నం విఫలమై మీ నాన్న వేరే బెటర్ ఆప్షన్ నీ ముందు ఉంచితే ఏం చేస్తావే? అంకుల్ ఇటు. నాన్న, నేనే అంకుల్ వేణుని. సత్య నా ఫోటో చూపించలేదా మీకు? చూడాలనుకోలేదు. అంటే ఇంకా తగ్గలేదనుకుంటా. ఫోన్లో తనేనా? అవును అంకుల్. ఇటు నాన్న. నీతో మాట్లాడనమ్మా. ఇక్కడికి వచ్చేసి నువ్వు కూడా. సరే నాన్న. రండి భయ్య, కూర్చోండి. లాస్ట్ ఆర్డర్ అన్నాడు, నేనే లాస్ట్ వెళ్ళేలా ఉన్నాను. వెయిటర్ సార్ ఇట్రా. వస్తున్నా సార్. అమ్మయ్య ఆర్డర్ ఇస్తున్నాడు. ఏం తీసుకుంటారు అంకుల్? టీయా కాఫీయా? కొంచెం నీళ్ళు తెప్పించమ్మా. హా? నీళ్ళయ్యా, వాటర్ వాటర్. సరే అంకుల్. విల్ యూ గెట్ సమ్ వాటర్ ప్లీజ్? సరే సార్. చీనీ జీవితం సార్. సార్ ఆర్డర్ సార్. 10 నిమిషాలయ్యా, అమ్మాయి వస్తుంది. సరే సార్. అంకుల్ నా పేరు సత్యనాని, మాట్లాడుకుందాం. సిచ్యువేషన్ చాలా వేడిగానే ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. నాన్న, వచ్చా అమ్మా, రా కూర్చో. అబ్బా సత్య, నీ డ్రెస్ ఏముంది? ఆ? బయటికి చెప్పేశాను రా. తర్వాత చెప్తారు. బై ద వే, ఇతనే రామ్. చెప్పాను కదా బండి రిపేర్తో వచ్చి హెల్ప్ చేశాడని. ఇతనే. ఓహో, ఇతనే నా రిపేర్ చేసింది. థ్యాంక్స్. కాస్త ఆగుతావా? నన్ను పూర్తిగా చెప్పని. సారీ అంకుల్. పరువు మొత్తం తీసేశాడు. రోడ్డు మధ్యలో స్కూటర్ అయిపోతే అతనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి పిలిపించి రిపేర్ చేయించాడు. ఓహో, ఈ రోజుల్లో ఎవరో తెలియని వ్యక్తి ఆపదలో ఉంటే సాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అందుకే కృతజ్ఞతాభావంతో కాఫీ ట్రీట్ ఇద్దామని తీసుకొచ్చాను. వావ్, మీరు సూపర్ అంకుల్. ఆ? సత్య, నువ్వు చాలా లక్కీ ఇలాంటి ఫాదర్ దొరికినందుకు. మారుతి, యాక్చువల్లీ నేను కూడా ఇంతే అంకుల్. ఒకసారి ఏం జరిగిందంటే, సార్ వచ్చేసాడు. మీరు వచ్చి చాలాసేపు అవుతుంది, ఏదైనా ఆర్డర్ ఇవ్వండి సార్. ఏమయ్యా, వచ్చి 10 నిమిషాలే కదా అయింది. సార్ మీరు వచ్చి 10 నిమిషాలే అవుతుంది. అదే అతను వచ్చి గంట పైన అవుతుంది సార్. అడిగితే ఆర్డర్ కూడా ఇవ్వడం లేదు సార్. ఎందుకలా?
మనీ లేవంట సార్. అంటే మీరు వచ్చాక ఒకేసారి ఆర్డర్ ఇద్దామని చెప్పాను. ఆ? ఆహా. సరే సరే ఇప్పుడు ఆర్డర్ చేద్దాం. ఇప్పుడు చెప్పు. అదే నా పేరు. పేరుదని చెప్పిందిలే, మిగతా చెప్పు. సరే అంకుల్, మా అమ్మ ఇంట్లో హౌస్ వైఫ్, నానేమో స్కూల్లో అటెండర్గా వర్క్ చేస్తున్నారు. 4 years బ్యాక్ నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఎట్ ప్రజెంట్ జాబ్ సర్చింగ్లో ఉన్నా. ఓహో, అంటే ఇప్పుడు ఖాళీ అన్నమాట. అవును అంకుల్. సరే, నీ వయసు ఎంత? మీ అమ్మాయి కంటే ఒక 2 years పెద్దవాడిని అంకుల్. ఓకే, ఇతనికి కూడా ఇంచుమించు నీ వయసే ఉంటుంది. ఏమయ్యా, అంతేనా? ఆ? ఇతను నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. తన లైఫ్ మీద ఒక క్లారిటీతో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటారు అంకుల్? ఏ తండ్రైనా తన కూతురికి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. అది తను వేసుకునే డ్రెస్ అయినా, పెళ్లి తర్వాత మరి అడ్రస్ అయినా సరే. అలాంటి సడన్గా ఒక రోజు వచ్చి నేను ఒకరిని ప్రేమిస్తాను, తననే పెళ్లి చేసుకుంటానంటే తన పెళ్లి చేసేలా? తను ఒకరిని ప్రేమిస్తుందని తెలిసినప్పుడు తను ఎలాంటి వాడో అని మీరు తెలుసుకోవాలి కదా అంకుల్. నేను తెలుసుకోవాలి. ఎందుకంటే మీ కూతుర్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి. మీరు తీసుకున్న డెసిషన్ రేపు తన ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ కాకూడదు కాబట్టి. తనకి ఎలాంటి వాడు కావాలో తండ్రిగా నాకు తెలీదా? సరే మీరు చెప్పండి ఎలాంటి వాడు కావాలో. ఇతనిలా లైఫ్లో సెటిల్ అయినవాడు, లైఫ్పై క్లారిటీ ఉన్నవాడు, వాటికి మించి మంచి క్యారెక్టర్ ఉన్నవాడు. ఎందుకంటే పేరెంట్స్కి ఏం కావాలి? అంటే అతనిలో ఉన్న క్వాలిటీస్ నాలో లేవని రిజెక్ట్ చేస్తున్నారా? అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఏ పేరెంట్స్ రిజెక్ట్ చెయ్యరు అంటున్నా. నిజమా? మరి ఒకవేళ ఆ అబ్బాయిని మీ అమ్మాయి ప్రేమిస్తే? ఏంటి? మీరు విన్నది కరెక్టే సార్. మీ అమ్మాయి ప్రేమించింది ఇతన్నే. అవును నాన్న, నేను ప్రేమించిన వేణు ఇతనే. అవును సార్, మీ అమ్మాయి ప్రేమించిన వేణు నేనే. మరి ఇదంతా దేనికి? మీ వల్లే కదా సార్. ఏంటి? నా వల్ల? అవును, నిన్న మీరు అన్న ఆ ఒక్క మాట వల్ల. ఏ రోజు? ఏమ్మా, ఈ నాన్న నీకు మంచం తేడానుకున్నావా? లేకపోతే నీ గురించి నాకన్నా నీకే బాధ తెలుసుకున్నావా? అలా కాదు నాన్న. ఈ ఏజ్లో అట్రాక్షన్కి లవ్కి తేడా తెలియదమ్మా. వదిలేసి, నీకు మంచి సంబంధం చూస్తున్నాను. నాన్న, మాది అట్రాక్షన్ కాదు నాన్న, ట్రూ లవ్. చూడమ్మా, ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ అంటే సముద్రంలో మంచిటి కోసం వెతకడం లాంటిది. నాన్న, మీరు అతన్ని చూడకుండా మంచోడు కాదని ఎలా చెప్తారు మీరు? అంటే చూసి చెప్తే ఓకేనా? వాడిని కరెక్ట్ కాదని? అతన్ని కలిసాక మీరు ఈ మాట అనరు నాన్న. ఒకవేళ అంటే? అనరు అన్న నమ్మకం నాన్న. మీ అమ్మాయి కనుకుంటుంటే ఈ పాటికి నీ పెళ్లి చేసేది. తండ్రిని కదా, నాకు ఇంకా చిన్నపిల్లనే కనిపిస్తున్నావు. ఇప్పుడు నీ మాట్లాడుతుంటే అర్థమవుతుంది నువ్వు ఎదిగావని. సరే, రేపు అని పక్కన కాఫీ షాప్లో నన్ను వచ్చి కలవమను 10 సరేనా? సరే నాన్న. ఇంకా వెళ్ళు. అలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయేసరికి వేరే దారి లేక రెస్టారెంట్లో కలుస్తామన్నారు. తీరా టెర్రస్ పైన మీ మాటల్లో అసలు విషయం తనకు అర్థమైంది. తను అడిగింది షాప్లో చాక్లెట్ కాదురా, ఆలోచించకుండా కొనిచ్చడానికి. ఉమ్, రేపు తన లైఫ్ని షేర్ చేసుకోబోయే ఫ్యూచర్ని. ఉదయం లేస్తే మనం ఎన్ని చూడట్లేదురా, ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయే న్యూస్ని. నాకైతే నమ్మకం లేదురా. అయినా ఈ రోజుల్లో ఎవరు కరెక్ట్గా ఉన్నాడని. కాబట్టి రేపు వచ్చేవాడిలో ఏదో రీజన్ చూపించి రిజెక్ట్ చేసేస్తా. బాధపడుతుందా? పడని. తన డెసిషన్ రాంగ్ అని ఏదో రోజు తనే తెలుసుకుని రియలైజ్ అవుతుంది. ఈలోపే తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తా. ఇంకిదే నా ఫైనల్ డెసిషన్. ఆ మాటలు విన్నాక తనకేం చేయాలో తెలియలేదు. విషయం తెలిసాక వీడికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. వాడి ఫ్రెండ్గా నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ దొరకలేదు. మీ భయం కరెక్టే సార్, కానీ ఆ భయంలోనే ఉండిపోవడం కరెక్ట్ కాదు. మీరు ఇక్కడికి వచ్చింది తను ప్రేమించిన అబ్బాయిని ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్
మీరు డైరెక్ట్గా వాడిని ఇక్కడే కలిసినా కూడా ఏదో ఒక రీజన్ చెప్పి వాడిని రిజెక్ట్ చేసేస్తారు. అందుకే వాడేంటో తెలియాలనే ఇదంతా. ఈ జనరేషన్ లవ్ మీద మీ ఒపీనియన్ ఎందుకు మారిందో నాకు తెలియదు సార్. కానీ ఈ కాలంలో కూడా నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇంక ఈ ప్రేమలో మోసాలు అంటారా? వెనక్కి వెళ్ళి చూస్తే మీ కాలంలో కూడా ఇవన్నీ చూసే ఉంటారు. నాన్న, ఇదంతా మిమ్మల్ని నొప్పించాలని కాదు, ఒప్పించాలన్న ఆలోచన కూడా లేదు. ఈ విషయంలో మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని ఇలా చేశాం. అవును సార్, కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకుంటే దాని ఫలితం ఆలస్యంగా తెలుస్తుంది. అప్పుడు తెలిసినా జరిగేది చూడడం తప్ప జరగబోయేది మార్చలేం సార్. తనకి పెళ్ళైన తర్వాత మీరు ఒంటరి అయిపోతారని నాతో చెప్పుకుంటూ బాధపడుతుండేది. కానీ నాతో ఉంటే తనకు ఆ పరిస్థితి రానివ్వండి సార్. ప్రామిస్. ఒకరిపై మనకి ఎలాంటి ఒపీనియన్ లేనప్పుడు వాళ్ళ గురించి ఎవరేం చెప్పినా వింటాం. అదే ఒకరిపై ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఎవరెన్ని చెప్పినా వినటానికి ఇష్టపడం. అది మన సైకాలజీ సార్. అందుకే ఒక స్ట్రేంజర్గా వాడు మీకు పరిచయం అయ్యాడు. వాడు ఎలాంటి వాడో మీరు తెలుసుకోవటానికే మీ బండి పంచర్ చేసి ఆపాల్సి వచ్చింది సార్. పంక్చరా? పంక్చర్ ఏంటి? రేయ్, బండి పంచర్ కాలేదురా, మరి అదే ఆగిపోయింది. ఏంటి? ప్లాన్ ప్రకారమే మనం అనుకున్న ప్లేస్లో వెయిట్ చేస్తుంటే ఈయన ఎంతకి రాకపోయేసరికి ఏమైందో చూద్దామని ముందుకు వెళ్ళా. ఈ ప్లాన్ కానీ ఫెయిల్ అయితే నా లవ్ పోతుంది. అదే కానీ జరిగితే నా వల్ల కాదు తట్టుకోవడం. ప్లీజ్ దేవుడా, అలా జరగకూడదు. అలా చెప్పరా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఎందుకు? అంటే మరి సీనుగాడు? రేయ్, వాడికి పాత బైక్స్ రిపేర్ చేయడం రాదు కదరా, అందుకే మా ఫ్రెండ్ని ఫోన్ చేసి రమ్మన్నాను. అంటే మన ప్లాన్ పేపర్ మీద ఆగిపోయిందన్నమాట. ఆ, సార్, మీరిది యాదృచ్ఛికం అనుకుంటారో విధి అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు సార్. కానీ నేను మాత్రం ఇది వాళ్ళిద్దరూ కలవాలన్న బలమైన సంకల్పం అనుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం సార్. చివరిగా ఒక్క మాట చెప్తాను సార్. మీ పంతం తన మెడలో తాళి పడేంత వరకే ఉంటుంది. కానీ ఆ బరువుని జీవితాంతం మొయ్యాల్సింది తను సార్. చుట్టాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి తనకు అన్యాయం చేయకండి సార్. మాదేముంది సార్, పెళ్ళికొచ్చి 2 ముద్దలు తినేసి 3 ముళ్ళు పడ్డాక 4 అక్షింతలేసి వెళ్ళిపోతాం సార్. ఆలోచించాల్సింది మీరే. ఎవరో వచ్చి మంచి సంబంధం అన్నారని చెప్పి వెంటనే పెళ్లి చేసేయాలని చూస్తున్నారు. ఇది మీ కూతురు జీవితం నాన్న. నా కోసమైనా ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఈ రోజుల్లో కూతుర్ని బాగా చూసుకునే భర్త దొరికితే చాలు. చివరి దశలో మనల్ని కూడా బాగా చూసుకునే అల్లుడు కావాలనుకుంటే మాత్రం ఎక్కడ దొరకడు. అబ్బాయి తెచ్చేస్తుంటే మంచోళ్ళు ఉన్నాడే. ఉత్తమ మంచోడు కాదండి, చాలా మంచోడు. అయినా సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ క్యారెక్టర్ రాదు కదండి, అది పుట్టుకతోనే రావాలి. తనకి పెళ్ళైన తర్వాత మీరు ఒంటరి అయిపోతారని నాతో చెప్పుకుంటూ బాధపడుతుండేది. కానీ నాతో ఉంటే తనకు ఆ పరిస్థితి రానివ్వండి సార్. ప్రామిస్. చుట్టాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి తనకు అన్యాయం చేయకండి సార్. ఇది మీ కూతురి జీవితం నాన్న. ఇది మీ కూతురి జీవితం నాన్న. ఇది మీ కూతురి జీవితం నాన్న. శాస్త్రి గారు, ప్రస్తుతానికి మాకు ఎలాంటి సంబంధాలు చూడకండి. అదంతే అండి. నెలకు 1,00,000 కాదు, 10 లక్షలు వచ్చినా సరే మాకు ఎలాంటి సంబంధాలు వద్దండి. ఓ ఎస్. ఇప్పుడైతే మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకోవట్లేదు. డబ్బులా మీరేం చేసుకోండి, పర్వాలేదు. ఉంటానండి. రే, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. చూడమ్మా, ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బాధ పెట్టాలని కష్టపెట్టాలని అనుకోరు. మేము మీపై చూపించే కోపం వెనుక ప్రేమ ఉంటుంది. మీ పట్ల తీసుకునే నిర్ణయాల వెనుక బాధ్యత ఉంటుంది. అది గ్రహిస్తే చాలు. మీరు
మేము మీకు జన్మనివ్వగలం కానీ జీవితాన్ని ఇవ్వలేము. అది మీరే నిర్మించుకోవాలి. కాబట్టి బంధం అనే పునాది ఎంత బలంగా ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ బంధం అంత చెక్కు చెదరకుండా ఉంటుంది. అంతే బలంగా మీరు ఒకరినొకరు కోరుకుంటే నా కూతురు ఆనందం కన్నా ఇంకేం కావాలి నాకు? చాలా బాగా చెప్పారు సార్. మీరు నిజంగా గ్రేట్ ఫాదర్ సార్. సాయంత్రం ఒకసారి ఇంటిరా బాబు, మాట్లాడుకుందాం. అలాగే తప్పకుండా. ఈసారి ఎలాంటి ప్లాన్లు వేయకండి. సరే అమ్మా, నాకు చిన్న పని ఉంది, వెళ్తాను. యూ గైస్ క్యారీ ఆన్. నాన్న, చెప్పమ్మా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేనందుకు. చచ్చా, సారీ ఎందుకురా పిచ్చి పిల్ల, ఈ మాత్రానికి ఎమోషన్ అయిపోలా. సరే మరి ఇంక వెళ్తాను. ఏరా మీరు హ్యాపీనే కదా? చాలా హ్యాపీరా. అంతేలే, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా నన్ను ఎందుకు పట్టించుకుంటారులే. అదేంట్రా అలా అంటావు? నీకేం కావాలి చెప్పు. అంటే అది మరేమో అరే, నువ్వేం అడుగుతున్నావో నాకు తెలుసు. చూడరా, కనీసం చెప్పనివ్వట్లేదు. సరే నువ్వన్నా చెప్పు. అది మా నాన్నగారు జాబ్ చేస్తున్న స్కూల్లో షూటింగ్ కి పర్మిషన్ కావాలట. ఓ సంతేనా? నువ్వేం టెన్షన్ పడకరా, మా మావితో మాట్లాడి నేను సెట్ చేస్తాగా. థ్యాంక్స్ రా, నువ్వురా నిజమైన ఫ్రెండ్వి. అబ్బా, ఏంటి మావయ్య అప్పుడే? అంతేగా. అంతేగా. సరిపోయారు ఇద్దరు. ఎనీవే, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. రేయ్ మర్చిపోయాను, అని వెళ్ళిపోమని చెప్పావా? ఎవర్రా? సీన్ గాన్ని. గుర్తులేదురా. ఏం చేస్తున్నాడో ఏంటో. కాల్ చేయరా త్వరగా. రే 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 ఆపరా, కెమెరా షేక్ చేయకని ఇది నీకు 14సారి చెప్పడం. నాకు ఓపిక ఎక్కువేరా, డైరెక్టర్కి ఉండాల్సిందే ఓపిక. నేను చెప్పింది నువ్వు చెప్పినట్టు చేస్తే నిన్ను జేమ్స్ కెమెరా ఉన్నంత టోని చేస్తాను. ఆడేవాడు ఒరే, ఆయన ఓ పెద్ద కెమెరామ్యాన్ రా. అవునా? మహేష్ బాబు కంటే హైట్ ఉంటాడా? నీకు అలా అర్థమైందా? సరేలే, ఇంకో టేక్ చేద్దాందా. ఇదిగో దీన్ని ఇలా పట్టుకుని ఇలా చేయాలన్నమాట. రే రే పోనీ యాక్టింగ్ అయినా నేర్పిస్తాను రారా. పెద్ద కమలాసన్ మరి. రేయ్. హలో అన్నా, ఎంతసేపు అన్నా? ఆయన ఎవరో స్కూటర్ మీద వస్తాడని చెప్పి దారిలో మేకలు ప్యాచ్ చేసి అమ్మాలు తీసుకురమ్మన్నావు. మేకలేసి 2 గంటలు అవుతుందన్నా, ఎప్పుడు వస్తాడన్నా? రే, ఇక్కడ సినిమా అయిపోయి 1/2 గంట అవుతుంటే టికెట్ పట్టుకుని పార్కింగ్ లో వెయిట్ చేస్తున్నావా? ఏంటి సినిమా అయిపోయిందా? అవునరా. నేను లేకుండా ఎలాగన్నా? తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళిపో. ఏంటి పోవాలా? మరి రోడ్డు మీద వేసిన వెహికల్ తీసేయాలా అన్న? ప్రీ రిలీజ్ ఈవెంట్లు హీరోకి ఎలివేషన్ ఇచ్చినంత రాసుకున్నానన్నా, ఇప్పుడు అలా అంటే ఎలాగన్నా? ముందు నువ్వు వెళ్ళరా, పెట్టే. ఈడేంటి ఇలా చూస్తున్నాడా? ఈడేంటి ఆ అంబో తావ దగ్గరకు వస్తున్నట్టు ఎలా వస్తున్నాడు? ప్యాచ్ అర్థమైంది, ప్లాన్ బెడిసికొట్టింది. సార్ మీరు అలా చూడకండి సార్, కావాలంటే ఫ్రీగా ప్యాచ్ చేస్తా. అదండి విషయం. వీళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి విధి కూడా వీళ్ళని కలపాలనుకుంది. ప్రేమనే కాదు, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు.